గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హాయ్ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ లేకపోతే చాలా కష్టం. అది ఉంటేనే ఇక్కడ మనం సస్టైన్ అవ్వగలం. ఎందుకంటే చూడండి, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కూడా వాళ్ళు మనీ మేనేజ్మెంట్ చెయ్యబట్టే ఈరోజు వాళ్ళు బిజినెస్ చేయగలుగుతున్నారు. లేదంటే చాలా కష్టం. అది చాలా ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ అనేది తెలుసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. అది ఒక భాగం మనం చేసే వ్యాపారంలో. మనీ మేనేజ్మెంట్ కూడా అది కూడా ఒక భాగం. దానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇస్తేనే ఇక్కడ మనం సస్టైన్ అవ్వగలం. అది తర్వాత ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి సౌత్ ఇండియన్ బ్యాంకు. ఇది వచ్చి సౌత్ బ్యాంక్ అని ఎన్ఎస్సిలో ఉంటుందండి. సౌత్ ఇండియన్ బ్యాంక్, అది సౌత్ బ్యాంక్ అని ఎన్ఎస్సిలో ఉంటుంది. ఇది వచ్చి నేను ఎప్పుడు 2 టైప్స్ చెప్తాను. ఒకటి బై అబో అంటే బై అబో చేయాలి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. అది మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తించాలి. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు, మనం చెప్పిన ప్రైస్ పైనే కొనాలి. ₹32.50 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్స్ వచ్చి ₹35.80 మొదటి టార్గెట్, ₹39.36 రెండో టార్గెట్, ₹45.03 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹28.50 అండి స్టాప్ లాస్. ఇది కూడా మనకి దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది కూడా 8,058 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది ఎన్ఎస్సిలో. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి సాగ్సాఫ్ట్, SAKSOFT, సాగ్సాఫ్ట్. ఇది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోవచ్చండి. ₹239 ఉంది, కొనుక్కోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹306 మొదటి టార్గెట్, ₹374 రెండో టార్గెట్, ₹483 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹175 స్టాప్ లాస్ అండి. ఇది కూడా మనకి 2005 నుంచి మనకి దాదాపు 20 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 3,164 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి. సౌత్ బ్యాంక్ ఒకటి, తర్వాత సాగ్సాఫ్ట్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 31వ వర్క్షాప్ జరుపుతున్నామండి హైదరాబాద్లో, ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో సెప్టెంబర్ 27, 28. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే వన్స్ ఈ వర్క్షాప్ మీరు అటెండ్ చేసిన తర్వాత మీరు అనుకోవచ్చు మాకేంటి బెనిఫిట్ అని. చూడండి, ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని మీరు ఐడెంటిఫై చేయగలరు. షార్ట్ టర్మ్లో ఒక 20 రోజుల్లో మనము ఒక మంచి రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్పిస్తాము. అదేలాగా దానికి రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి. ఇంకొక స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొకటి లాంచ్ చేస్తున్నాము. లాంగ్ టర్మ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ 3 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది లిమిటెడ్ సీట్సే. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి.
సెప్టెంబర్ 27, 28 ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్ఎంసి గ్లోబల్ అండి. చూడండి, ఎస్ఎంసి గ్లోబల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹150 ఉంది. ఇప్పుడు కొనకూడదు, ₹161 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹161 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹175.70 మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి ₹191.20 రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి ₹216 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹145 స్టాప్ లాస్ అండి. అది ఇది కూడా వచ్చి మనకి 2021 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 1,791 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి ఇది ఎస్ఎంసి గ్లోబల్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. తర్వాత ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నాము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. పర్టికులర్ ఆప్షన్స్ కోసమే లాంచ్ చేశాము కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఈ స్టాక్ వచ్చి చాలామంది అడిగారండి, ఎస్కేఎం హెగ్ ప్రోడక్ట్స్. ఈ స్టాక్ యాక్చువల్గా మన ఎంట్రీ ప్రైస్ నుంచి కొద్దిగా ఫార్గానే ఉంది. సరే పర్వాలేదు, ఉంచుకున్న వాళ్ళు మాత్రం బట్ ఇక్కడ కొనాలి అనుకుంటే మాత్రం కొద్దిగా ఒక 40% కొనుక్కోవచ్చు. ₹305 ఉంది. ఇక్కడి నుంచి ఏదైనా డిప్ వస్తే 275 ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక 60% కొనుక్కోవచ్చు. ఇప్పుడు ₹305 ఉంది. సరే నా దగ్గర ఉంది సార్ స్టాకు, సరే కొత్తగా కొనలేదు, ఎందుకంటే ఎంట్రీ ప్రైసే ₹275. అది మిస్ అయిపోయింది మన వీడియో చేసేటప్పటికి. పర్వాలేదు. అయితే టార్గెట్స్ ఏంటి సార్, చాలామంది ఉంచుకో ఉన్నారు కదా, టార్గెట్స్ అడుగుతున్నారు. దీని యొక్క టార్గెట్స్ వచ్చి ₹323.80 మొదటి టార్గెట్. తర్వాత ₹372.80 రెండో టార్గెట్. ₹450.80 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹225 స్టాప్ లాస్. నేనేమంటానంటే కొత్తగా ఇప్పుడు ఇది ఎంట్రీ ప్రైస్ నుంచి ₹30 పెంచి ఉంది కాబట్టి తక్కువ మొత్తంలో ఒక 40% కావాలంటే కొనుక్కోండి. బట్ టార్గెట్ వస్తే మాత్రం అవాయిడ్ చేసేసేయండి. ఇంకా టార్గెట్ రాలేదు, ₹323.80 టార్గెట్ ఉంది. అది ఇది కూడా వచ్చి దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 804 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఎన్ఎస్సిలో. సో మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.